హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఫ్రెండ్స్, మనలో కే డ్రామాస్ పిచ్చోళ్ళు ఎంతమందున్నారు? మనకి కొరియన్ రొమాంటిక్ సిరీస్లంటే మామూలు క్రేజ్ ఉండదు కదా. అలాంటిది మన క్యూట్ బ్యూటీ ప్రియాంక మోహన్ డైరెక్ట్గా ఒక కొరియన్ హీరోతో రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? వినడానికే భలే క్రేజీగా ఉంది కదా. ఆ కాన్సెప్ట్తోనే నిన్న నెట్ఫ్లిక్స్లో సైలెంట్గా దిగిపోయిన ఇండో కొరియన్ లవ్ స్టోరీనే మేడ్ ఇన్ కొరియా. నేను నిన్న రాత్రి ఈ సినిమా చూసేశాను. మరి ఈ క్రాస్ కల్చరల్ ప్రేమ కథ ఎలా ఉంది, మన ప్రియాంక మోహన్ యాక్టింగ్ వర్కౌట్ అయ్యిందా లేదా అనేది ఈ వీడియోలో ముచ్చటించుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ బాస్. వీడియో చూస్తున్న వాళ్ళు ఫట్టుమని ఒక లైక్ కొట్టేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మూవీ రివ్యూస్తో పాటు క్రేజీ అప్డేట్స్ అన్నీ మీ ముందుకు తెస్తాను. అసలు ఈ మూవీ పాయింట్ ఏంటంటే, ఒక పక్కా మిడిల్ క్లాస్ ఇండియన్ అమ్మాయి అంటే ప్రియాంక మోహన్ అనుకోకుండా ఏదో పనిమీద సౌత్ కొరియా వెళ్లాల్సి వస్తుంది. అస్సలే లాంగ్వేజ్ రాదు, కల్చర్ తెలీదు. ఆ కొత్త దేశంలో ఆమె పడిన కష్టాలేంటి, ఆ కల్చర్ షాక్ మధ్యలో ఒక లోకల్ కొరియన్ అబ్బాయితో ఎలా పరిచయం ఏర్పడింది, ఇద్దరి మధ్య భాష తెలియకపోయినా ప్రేమ ఎలా పుట్టింది అనేది మీరు నెట్ఫ్లిక్స్లో చూసి తెలుసుకోవాలి. బాస్, ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే మన ప్రియాంక మోహన్. అసలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో, తన న్యాచురల్ యాక్టింగ్తో స్క్రీన్ మీద భలే ముద్దుగా అనిపిస్తుంది. మన ఇండియన్ కల్చర్కి వాళ్ల కొరియన్ లైఫ్ స్టైల్కి మధ్య ఉన్న తేడాలని చూపిస్తూ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫన్నీ సీన్స్ భలే వర్కౌట్ అయ్యాయి. మనం హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఇక కొరియన్ స్టార్ పార్క్ హేజన్ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ ఉంది. ప్రియాంక, అతని మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదరగొట్టేశారు. కే డ్రామాస్లో ఉండే ఆ ఫీల్ గుడ్ వైబ్, క్యూట్ రొమాన్స్ ఇందులో ఫుల్గా దొరుకుతాయి. వీటికి తోడు మన ఖుషీ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ అబ్దుల్ వహాబ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ఫీల్ గుడ్ స్టోరీకి ప్రాణం పోసింది. నెట్ఫ్లిక్స్ వాళ్ల క్వాలిటీ కాబట్టి కొరియా లొకేషన్స్ని చాలా కలర్ఫుల్గా, రిచ్గా చూపించారు. మరి నెగటివ్స్ లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మెయిన్గా ఈ స్టోరీ చాలా రొటీన్గా, సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది మనం చాలా ఈజీగా గెస్ చేసేయచ్చు. పెద్దగా ట్విస్ట్లేమీ ఉండవు. ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఫన్ సెకండ్ హాఫ్లో ఉండదు. కథ కొంచెం స్లో అయ్యి అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది. అలాగే కల్చరల్ గ్యాప్ని ఫన్నీగా చూపించే క్రమంలో డైరెక్టర్ రా కార్తీక్ గారు లాజిక్స్ కొంచెం పక్కన పెట్టేశారు. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ కనెక్ట్ ఇంకాస్త బలంగా ఉంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది అనిపించింది. ఎడిటర్ గారు సెకండ్ హాఫ్లో కత్తెర కొంచెం వాడాల్సింది. సో ఫైనల్గా ఇదొక స్వీట్ అండ్ సింపుల్ రొమాంటిక్ డ్రామా. బ్రెయిన్కి పెద్దగా పని చెప్పకుండా, లాజిక్స్ వెతకకుండా చూడాల్సిన సినిమా. లాజిక్స్లో కొత్తదనం లేకపోయినా మీరు కే డ్రామాస్ని, ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ని ఇష్టపడేవాళ్లైతే మాత్రం ఈ వీకెండ్లో నెట్ఫ్లిక్స్లో ఒక హ్యాపీగా లుక్కేయచ్చు. మరి మీరు ఆల్రెడీ ఈ మేడ్ ఇన్ కొరియా చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పేయండి. మరిన్ని లేటెస్ట్ సినిమా రివ్యూస్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.